హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పిడుగురాళ్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి అఫీషియల్ గా ప్రభుత్వ పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB నుంచి ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారనమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. అది కూడా మీకు మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, ఇక అలాగే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియో చేసేటప్పుడు వీడియో కింది భాగంలో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా వీడియో గురించి లేదా నోటిఫికేషన్ గురించి లేదంటే మీకు కావాల్సినటువంటి జాబ్స్ గురించి కూడా కామెంట్ చేయమని తప్పనిసరిగా అడగడం అయితే జరిగింది. సో కొంతమంది రియాక్ట్ అయ్యి మన మాటను గౌరవించి కొంతమంది కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కామెంట్ చేసిన వారిని మనం చూస్తూ ఉన్నాం. సో BDS పోస్ట్ గురించి ఒకరైతే అడగడం అయితే జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ప్రకాశం జిల్లాకు సంబంధించి మరొకరు అడిగారు. కొంతమంది BDS ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అడగడం అయితే జరిగింది. ఇంకొకరు వచ్చేసి అనస్థీషియా టెక్నీషియన్ గురించి అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం లాస్ట్ వీడియో కింద నలుగురు అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, నేను ఇట్లా అడుగుతున్నాను చెప్పి తప్పుగా అనుకోవద్దు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా ఉంది, లేదా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చేరువైందా లేదా, ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక అదే విధంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారో తప్పనిసరిగా ప్రతి ఒక్క వీడియో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా అడగండి. నేను ఆ నోటిఫికేషన్ సంబంధించి లేదా ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలు వచ్చిన వెంటనే వీడియో చేయడానికి నాకు మైండ్లో ఒక ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. సో తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నేను వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదే విధంగా ఇంకెప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. వీడియో కింది భాగంలో ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మన వీడియో చాలా మంది అభ్యర్థులు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా ఈ యొక్క వీడియో కంటే ముందు చేసినటువంటి వీడియో కూడా కొంతమంది కామెంట్ చేసి రావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ జిల్లా నుంచి రిలీజ్ అయినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి కామెంట్ చేయమని అడిగాను. సో ఒకరు వచ్చేసి అప్లికేషన్ సంబంధించిన వీడియో చేయని అడిగారు. అదేవిధంగా ఒకరు వచ్చేసి గుంటూరు NHM రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడిగారు. సో ఆల్రెడీ ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మన ఛానల్లో చాలా మంది అభ్యర్థులు కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాలు అడుగుతున్నారు కాబట్టి సో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే తీసుకొస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా తీసుకొస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నట్లయితే 400 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ విధంగా వ్యూస్ వస్తున్నట్లయితే వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే రాదు. సో మీరు కనుక లైక్ చేసి హైప్ చేసినట్లయితే వీడియో చాలా మంది అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. నాకు కూడా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ APMSRB నుంచి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులర్ బేసిక్ విధానం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలని స్పెషాలిటీ వైజ్ గా, వేకెన్సీస్ వైజ్ గా, రోస్టర్ పాయింట్ వారీగా మనకి ఒక టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఇక భర్తీ చేసిన స్పెషాలిటీస్ కనుక మనం చూసినట్లయితే అనాటమీకి సంబంధించి ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఇక రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తే మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇక ఫిజియాలజీకి సంబంధించి 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అదే విధంగా ఫార్మకాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ని, మైక్రోబయాలజీకి సంబంధించి మరొక పోస్ట్ ని, కమ్యూనిటీ మెడిసిన్ సంబంధించి 2 పోస్టులని, అలాగే DVలకు సంబంధించి ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు. టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టుల భర్తీ కోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అన్ని పోస్టులు కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. ఇక శాలరీ కనుక చూసినట్లయితే 68,900 రూపాయల నుంచి 2,05,000 రూపాయల వరకు కూడా మెన్షన్ చేశారు. అలా బేసిక్ పే మీద 50% ఇన్సెంటివ్ కూడా వస్తున్నట్టు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2025 నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే మాక్సిమం 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. సో టోటల్ గా అన్ని డిపార్ట్మెంట్ వారిగా కలుపుకొని, అంటే కేటగిరీ వారిగా అన్నిటికీ కలుపుకొని కూడా
69 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారనమాట. 69 ఇయర్స్ బిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ లేదా క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఏ పోస్టు సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా పీజీ డిగ్రీ సంబంధించి ఎండీ లేదా ఎంఎస్ లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఎంసీఏ లేదా ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్ గా 100 పాయింట్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. ఇంకా రిమైనింగ్ 10% వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 15% వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ లేదా కోవిడ్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారనమాట. సో ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కూడా మెన్షన్ చేశారు. 2/6/2020 అనమాట. జూన్ 2న ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూపించిన స్పెషాలిటీస్ అందరూ కూడా ఈ యొక్క ఆ రోజున మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్, హనుమాన్పేట్, విజయవాడ ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేసి మన ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలానే ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 2000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 1800 రూపీస్ చొప్పున ఈ యొక్క ఫీజు పేమెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. అది కూడా వాకిన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ ప్లేస్లో మనం వచ్చేసి ఈ యొక్క ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏవెంట్ సర్టిఫికేట్స్ మనం తీసుకుని వెళ్ళాలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉండే సర్టిఫికేట్స్ అన్నింటి కూడా తీసుకొని, అలాగే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని, ఒరిజినల్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకి వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.